పలువురు నేతల పేర్లు పరిశీలించిన అనంతరం చివరకు రఘురామ వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. తాజా ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి RRR ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును నియమించారు. రఘురామ పేరును ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును నియమించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రశ్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు RRR కు డిప్యూటీ స్పీకర్ పదవి చంద్రబాబు కట్టబెట్టారు. వాస్తవంగా ఎన్నికల ముందు స్పీకర్ పదవి కావాలంటూ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేసిన తన అంచనతో డిమాండ్ చేసిన ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయనే చెప్పుకోవచ్చు. చాలా రసవత్రంగా సాగినటువంటి రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రయాణం నర్సాపురం ఎంపీ దగ్గర మొదలయ్యి ఉండి ఎమ్మెల్యేతో ఆయన కొనసాగుతూ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో మొత్తానికి ఆయన డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గంతో పాటుగా రఘురామకృష్ణరాజు అనుచరులు రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే వారు స్పీకర్ పదవి ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఉన్నంతలో డిప్యూటీ స్పీకర్ చంద్రబాబు కేటాయించడంతో, అంటే కూటమి ఏర్పడిన తర్వాత 3 పార్టీలకి న్యాయం చేయాలి కాబట్టి అందులోనూ రఘురామకృష్ణరాజు అప్పటి అధికార పార్టీ మీద పోరాటం చేసి ఈ టీడీపీలో చేరారు. మరోపక్క టీడీపీ నేతలు కూడా రఘురామకృష్ణరాజు అసెంబ్లీ టికెట్ గురించి త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి ఉన్న పరిస్థితుల్ని దృష్ట్యా ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్ తో సరిపెట్టుకోవాలని చంద్రబాబు ప్రత్యేకంగా భేటీలో చెప్పడంతో రఘురామకృష్ణరాజు కూడా డిప్యూటీ స్పీకర్ కి అంగీకారం తెలియజేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మరోపక్క ఇప్పటికే ఉండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ డిప్యూటీ స్పీకర్ పదవితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని కూడా రఘురామకృష్ణరాజు తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రశ్న రైట్ సాగర్, థ్యాంక్ యూ.